గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే దామోదర్ రావు నరసింహారావు ఆరోగ్య శాఖ మంత్రులు మరి కొండా సురేఖ గారు మిగతా మంత్రివర్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇప్పుడే బసవేశ్వరుని యొక్క విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అందరూ కూడా ఏతావానస్య మహిమా అథోజ్యాయ పుష్పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదోద్వౌధైర్పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం విక్రమతు శాసనాశనే అభి తస్మాత్ విరాటజాయత విరాట అతిపురుషః సజాతో అచ్చరిష్టతా అందరికీ మరొకసారి ముఖ్యమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ బసవేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా వారిని కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమానికి రావడం మనందరూ కూడా ఎంతో సంతోషంగా కోరుతూ సభ్యులని కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా వారిని కోరుతా ఉన్నాం. అట్లాగే మన పెద్దలు రాష్ట్ర పెద్దలందరినీ దామోదర్ రావు నరసింహ గారిని కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి వారిని కోరుతూ ఈ కార్యక్రమంలో ఇంకా పెద్దలందరూ పాల్గొనాలా అని కోరుతా ఉన్నాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ మృత్యోర్ముక్షీయమామృతాదు పుష్పం వేద పుష్పవాన్ పశుమాన్ భవతి చంద్రమావాభాం పుష్పో పుష్పవాన్ పశుమాన్ భవతి పుష్పమాలికాన్ ధారయామి పుష్పైః పూజయామి నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ సమర్పయామి నమస్కరోమి మహాత్మా బసవేశ్వర మహారాజ్ की जय। ओम याह्वलनीर यावल पुष्पायाश्च पुष्पिनीः बृहस्पतिप्रदोषास्तानो मुञ्चन्द्वगुहतः। ओम श्री गुरु बसवलिंगाय नमः। भद्रं कर्णे विशृणुयाम देवा ओम ईशमंगलम जगदीशमंगलम ईशमंगलम जगदीशमंगलम शशिधर गंगाधर महेश मंगलम शशिधर गंगाधर महेश मंगलम चंद्रशेखर सुरगणेन्द्र सन्नुता निराधनं समर्पयामि समर्पयामि। नमस्करोमि महात्मा बसवेश्वर महाराज की जय। ओम ध्रुवंधे राजा वरुणो ध्रुवंधे जो बृहस्पति ध्रुवंध इंद्र। विश्वगुरु बसवेश्वर महाराज की जय। विश्वगुरु बसवेश्वर महाराज की जय। ओम श्री गुरु बसवलिंगाय नमः। ओम श्री गुरु बसवलिंगाय नमः। महात्मा बसवेश्वर महाराज की महात्मा बसवेश्वर महाराज की विश्वगुरु बसवेश्वर महाराज की जय। महात्मा बसवेश्वर महाराज की। ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు సంభాషించాల్సిందే ఒక్కరు. విశ్వగురు
బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న స్వాములు, అదేవిధంగా బసవన్న భక్తులు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు. ఈనాడు మనమందరం కలిసి విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ ఒక స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని అందించే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్రలో 150 రోజులు 4000 కిలోమీటర్లు ప్రతిరోజు ప్రజలను కలుస్తూ మమేకమవుతూ ప్రతి సందర్భంలో బసవన్న ఇచ్చిన సూచనలు, బసవేశ్వరుడు ఇచ్చిన ఆదేశాలను వారు ఆ కాలంలోనే సామాజిక న్యాయం చేసి వివిధ సామాజిక వర్గాలకు చట్టసభలలో, ప్రజా నిర్ణయాలలో ఏ విధంగా భాగస్వామ్యం కల్పించిండో వారిని స్ఫూర్తిగా తీసుకొని జనగణనలో కులగణన చెయ్యాలి, ఇది బసవేశ్వరుడి సందేశం అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అమలు చేయదలుచుకున్న సామాజిక న్యాయానికి ఆనాడే పునాదులు వేసి ఆ తర్వాత తరాలు జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరసన బసవేశ్వరుడు నిలబడి ఈరోజు ఈ దేశం యొక్క నిర్మాణానికి వారిచ్చిన సూచనలు, వారి సందేశమే ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యానికి, మన ప్రభుత్వ పరిపాలనకు ఒక సూచికగా భావిస్తూ వారి సందేశాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సామాజిక న్యాయాన్ని ఈరోజు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. నాకు ముఖ్యమంత్రిగా బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ వారి జయంతి సందర్భంగా కూడా నేను రవీంద్ర భారతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది. వారి స్ఫూర్తిని మనం చర్చించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా మా ప్రభుత్వం, మన ప్రభుత్వం తప్పకుండా బసవేశ్వరుడి సూచనలను, వారి ఇచ్చిన సందేశాన్ని తీసుకొని ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మరొక్కసారి ఇంత అద్భుతమైన బసవేశ్వరుడి, విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరూ కూడా అక్కడ బహిరంగ సభకు వస్తే మిగతా అన్ని అంశాలను అక్కడ మనం మాట్లాడుకుందామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. ವರಚಿಂತಾಮಣಿ ಶ್ರೀ ಗುರು ಬಸವ ವರಗಳ ನೀಡುತ್ತ ಹರಸುವ ಬಸವ ವಾಂಛಿತ